అదిగో మహాతల్లి తామరాపులో పుట్టి ఆవిడ ఇప్పుడు కాజాపింది ఆ గోడు పట్టిందమ్మా కాజాపింది దొంది మీద తల్లు ఆవిడ ఎంత చక్కర తల్లు అదిగో మహాతల్లి చంద్రులు అనుగుతూ ఆడగారును తల్లి సృష్టించినాగా ఆడగారుల తల్లి అణిగిపోయిందా తల్లి ఆ మహాతల్లట ఆడగాలి సృష్టించి పోతుగాలి సృష్టించి ఈ దందులో ఉండి నేనేమి చేయను ఇట్లా ఉండిపోనా ఏమి చేస్తే బాగుంటుంది దందు లోపల ఆ మహాతల్లి 3 గుడ్లుగా సృష్టించిన తల్లి ఆయన ఆవిడ 3 గుడ్ల మీద అక్కడ తల్లి అది మూడు గుట్లు పట్టుకుని అడుగుతుంటే కాలు చారిని గుట్టు కింద పట్టారా ఆయన కాలు జారిపోయిన గుట్టు గంగలో పడ్డ గుట్టు బద్దలాసుని పేడి అమ్మ కిందన్నా పేడి పై పేడి పోయిందో ఆకాశమల్ల కిందన్నా పేడి పై పేడి పోయింది కిందన్నా పేడి పైనున్న పేడి ఆకాశమై అమ్మ అందిలా సందా మామ ఏమి జరిగిందమ్మా మన సూర్యుడు చంద్రుడు కలిసి పుట్టారా అందులో ఉండే సందమామండి సూర్యుడు చంద్రుడు అవి అమ్మ రాలిన రవ్వాలు ఏమవ్వాయమ్మా రాలిపోయిన రవ్వలన్నీ కూడా ఆకాశానికి సుక్కలుగా వేరపెట్టాయి ఇలాగుండగా ఆ తల్లి ఎలా ఉంది 2 గుట్ల మీద చక్కటి తల్లు అది 2 గుడ్లు పచ్చగదు 2 కగుడ్లు బద్దలాస్తే అగ్నం పుట్టింది వాయునం పుట్టింది చెట్టలు శ్యామలు అవి పర్వతాల కింద మారిపోయి అది గంగయ్య పాగుతుంది మీ సభా ప్రజలు ఆశ్రముగా అడుగుతున్నారు తల్లి ముందుకుంటా గంగమ్మ పుట్టిందన్నారు ఇప్పుడు మళ్ళీ గంగయ్య పాకుతూ ఏమిటయ్యా మన భూదేవి కింద భూదేవి పైన భూదేవి తల్లి వెడిసూసిన కోడిగుడ్డు ఆకారముతో ఉండిపోయింది ఇట్లా ఉండగా ఆ తల్లి ఎలాగుంది అమ్మ వెట్టు గుడ్డు మీద ఆవిడికి పోయిందమ్మా ఎంత దగ్గర తల్లు అది గుడ్డు గుడ్డు పట్టుకుని పెరుగుతుంటే తల్లి వేడిని గుడ్డు పచ్చలాసిందా పచ్చలాసిన గుడ్డు ఏమమ్మేనమ్మా పచ్చలాసిన గుడ్డు ఏమమ్మేనమ్మా ఆయన తల్లి వేడిని గుడ్డు తట్టుకోలేక బళ్ళు మని బద్దలాసిపోయింది ఆ గుడ్డులోనమ్మా 3 అబ్బాయిలు పుట్టారు మెరకపాలు కుర్రోళ్ళు పారిపోతారేమిటి ఆయన అదిగో మహాతల్లి ఈ 3 కూడా ఏమి చేస్తుంది
నాయన ఆవిడ నెమ్మది పిలిగాడు ఓయమ్మ నీలాని గదింద ఓయమ్మ నీళ్ళు దానాలు చేసుకున్నాడు ఎంత